కిష్కిందాపురి సినిమా చూసినాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎన్ ఓకే షుడే. హారర్ కామెడీ కామెడీ ఉందనుకుంటా. థ్రిల్లర్ మిస్టరీ, అవసరం లేని పాటలు, అన్నెసెసరీ యాక్టింగ్, ఇట్లా కొన్ని ఉన్నాయి. మాట్లాడుకుందాం. సినిమా స్టార్ట్ అవుతానే స్లోగానే స్టార్ట్ అవుతుంది. ఒక బిల్డింగ్ చూపించి దానిలో దెయ్యం ఉన్నట్టు చూపించి అదే అట్లనే స్టార్ట్ అవుతుంది. తర్వాత కొంచెం లాగ్ అవుతుంది, అంటే స్లోగా పోతుంది. తర్వాత ప్రీ ఇంటర్వ్యూల దగ్గర కొంచెం లేస్తుంది, మళ్ళీ వండుకుంటుంది. ఇంటర్వ్యూల తర్వాత మళ్ళీ కొంచెం లేస్తుంది. అంటే సినిమా మధ్యలో ఆడాడ అవసరం లేని కామెడీ, ఆ పాటలు ఎందుకు పెట్టిరేమో తీసేసిన అయిపోయి. బెల్లంకొండ అన్న అయితే కొంచెం యాక్టింగ్ సెటిల్ గానే ఉంది. అంటే ఎన్ని సినిమాలు తీసినాక కూడా సేమ్ ఒక సెకండ్ ఫిలిం చేసిన హీరో ఎట్లా చేస్తాడో అట్లనే ఉంది. అనుపమ పరమేశ్వరన్ అయితే బాగానే చేసింది. ట్రైలర్ లో చూపించినట్టే ఆమెకు దయ్యం పడుతుంది. ట్రైలర్ లో చూపించిన షార్ట్ తర్వాత ఇంకో సీన్ ఉంటుంది దయ్యంది, అది కొంచెం నాకు మంచిగా అనిపించేది. దయ్యం సీన్లలో ఆమె యాక్టింగ్ బాగానే ఉంది. ఇంకా హారర్ సీన్స్ కి విషయానికి వచ్చేస్తే ఆడాడ భయపెట్టినామని వాళ్ళు అనుకున్నారు, కానీ ఎవరు భయపడలే. ఒక్క దగ్గర హారర్ ఎఫెక్ట్ వచ్చిందంటే భాగ్యం. సీన్ వచ్చినప్పుడు మీ సినిమా చూసింటే మీకు తెలుస్తుంది. ఆ ఎంట్రీ కాడ కొంచెం ఇట్లా భయం లాగా అనిపించింది, కానీ భయం పడలే. ఆడాడ 2-3 ట్విస్ట్లు వర్కౌట్ అయినాయి, కొన్ని కాలే. ప్రీ క్లైమాక్స్ ఒకటి మంచిగా ఉంది. క్లైమాక్స్ అయితే హరిహరిగా అయిపోయింది. అంటే జల్దీ ఏదో సినిమా క్లైమాక్స్ తీసేయాలా అన్నట్టు స్పీడ్గా అయిపోయింది. అది కూడా ఓకే, కానీ కొన్ని సార్లు ఆ బెల్లమన్న డైలాగులు చెప్తారు. ఎందుకు అట్లా చెప్తారో అర్థం కదా. అంటే పెద్ద పెద్ద డైలాగులు అవసరం లేకుండా అని ఇట్లా ఇప్పుడు వేసే చూడని ఇట్లా అవసరం ఏముంది, నార్మల్గా చెప్పేచ్చు కదా. బేస్ వాయిస్ చేసుకొని అంతా గట్టిగా అది చెప్పాలి, కానీ మరీ ఓవర్ ద టాప్ అయిపోయినట్టు అని నాకు అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. సినిమా చూసినాకైతే నా ఒపీనియన్ ఇది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, అసలు తక్కువ ఉన్నాయి సబ్స్క్రైబర్స్.